ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి ఉలవ కట్టుచారు ఫ్రెండ్స్. ఈ ఉలవ కట్టుచారుని ఇంట్లోనే ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా చాలా రుచిగా పిల్లలు పెద్దలు అందరూ నచ్చి తినేలాగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి రెసిపీని చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన ఉలవ కట్టుచారుకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని 1 కప్పు అన్ని నీళ్ళని యాడ్ చేసుకుని నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉండే నీళ్ళని యాడ్ చేసుకుంటే చింతపండు అనేది తొందరగా నానిపోతుంది ఫ్రెండ్స్. అలాగే 1/2 కప్పు అంతా ఉలవలు, అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా మెంతులు, ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 3 వరకు ఎండుమిర్చి, ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరి, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్క, ఒక 3-4 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి. అలాగే ఫ్రెండ్స్, మనం రెసిపీ చేసుకుంటూ మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. వాటి క్వాంటిటీస్ని తెలుసుకుందాం. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకోవడం కోసం మన ఉలవ కట్టుచారు ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్న 2 టీ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న 1 టీ స్పూన్ అంత జీలకర్రని, అలాగే 1/2 టీ స్పూన్ అంత మెంతుల్ని, ఒక 3 వరకు ఎండుమిర్చిని, మనం తీసుకున్న 2 ఇంచుల కొబ్బరిని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను మిర్చి క్వాంటిటీ 3 తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, మీరు పెంచి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తీసుకుని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా అంటే అవ్వదు ఫ్రెండ్స్, కాబట్టి ఈ విధంగా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుని ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న అల్లాన్ని వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పొడిని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం రెడీగా. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. ఈ విధంగా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుని మన నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. ఉలవల్ని వేయించుకుందాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉలవ కట్టుచారుకి ఉలవల్ని వేయించుకోవాలి. ఉలవల్ని వేయించుకోవడం కోసం ఇలా ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ ఇటెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న ఉలవల్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇందులో చిన్న చిన్న రాళ్ళ లాంటివి, అలాగే చిన్న చిన్న పుల్లలు అలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నింటిని ఏరుకుని జాగ్రత్తగా చూసి అప్పుడు చేసుకోవాలి. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది డైజెషన్లో కానీ, అలాగే హెల్త్ని మేనేజ్ చేయడంలో కానీ, అలాగే వెయిట్ లాస్ అవ్వడంలో కానీ, షుగర్ కంట్రోల్ చేయడంలో కానీ, అలాగే కిడ్నీ స్టోన్స్ని తగ్గించడంలో కానీ చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన డైలీ నీడ్లో ఉలవల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం రోజువారీ తినే ఆహారంలో ఉలవల్ని కూడా చేర్చుకున్నామంటే ఫ్రెండ్స్, మనకి లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థం ఫ్రెండ్స్ ఇది. ఇలా చక్కగా బాగా వేయించుకున్నాం కదా. ఉలవలన్నింటినీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగేలాగా ఇలా వేయించుకున్న దాన్ని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఉలవలన్నీ బాగా చల్లారిపోయాయి కదా. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఉలవలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీ జార్లో పౌడర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా మీరు ఉలవలను వేయించుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మిల్లుకి ఇచ్చుకొని కూడా మీరు పిండి ఆడించుకోవచ్చు. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మన ఉలవల్ని స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఇలా డైరెక్ట్గానే వాడుకోవచ్చు. ఈ విధంగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఉలవల పిండిని యాడ్ చేసుకుని ఇందులో ఇప్పుడు
మనం ముందుగా 1 కప్ అన్ని నీళ్ళని యాడ్ చేసుకుని చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ చింతపండుని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకుని చింతపండు రసాన్ని తీసుకుని 1 కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్ మెజర్మెంట్తోనే వాటర్ని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక 3 కప్పుల వరకు నీళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. పూర్తిగా మనం ఇందులో 4 కప్పుల నీళ్ళని వాడుతున్నాం ఫ్రెండ్స్. అంటే 1 లీటర్ వరకు నీళ్ళని ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. లీటర్ అంటే లీటర్ క్వాంటిటీని యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా తక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాళ్ళ క్వాంటిటీని బట్టి మీరు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే ఎక్కువ నీళ్ళని వాడచ్చు, లేదు థిక్గా కావాలి అనుకుంటే తక్కువగా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం ఇందులో లంప్స్ ఏవి లేకుండా కలుపుకోవాలి. మనం పిండిని వేసాం కదా, పిండి ముద్దలు అనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇంకా కారం లాంటివి ఏమీ యాడ్ చేయము ఫ్రెండ్స్. మొత్తం అన్నీ మనం తీసుకున్న ఎండుమిర్చి నుంచే కారం అనేది వస్తుంది. ఈ విధంగా మొత్తం కలిపి రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మన ఉలవకట్టు చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా ఒక లోతుగా ఉండే పాత్రని పెట్టుకోవాలి. అంటే ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ని పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ఇందులోకి 1 టీ స్పూన్ అన్ని ఆవాలని యాడ్ చేసుకోవాలి. నేను రెసిపీ చేస్తున్నప్పుడు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవే ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ అంతా మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పప్పు ఉంది కాబట్టి వాడుతున్నాను, మీరు గుళ్ళను కూడా వేసుకోవచ్చు. ఒక 2 లేదా 1 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని శుభ్రంగా చేసుకుని ఈ విధంగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా వేగేలాగా వేగిన తర్వాత మనం ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అనేది కొద్దిగా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేగాక నెక్స్ట్ ఐటెం ఏంటనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంగువని తీసుకొని ఇంగువ కూడా బాగా చక్కగా ఇందులో ఈ ఆయిల్లో వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత పసుపుని తీసుకుని వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకుని కారంలో అలాగే మనం అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా, అందులో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పాతకాలంలో అయితే పిండిని ఆడించి పెట్టేసేవాళ్ళు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అయితే పిండిని ఆడించి పెట్టి దాన్ని కొద్దిగా థిక్గా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇలా మసాలాలు అవి ఏమీ రెడీ చేసి వేయకపోయినా కూడా చాలా రుచిగా ఉండేది ఫ్రెండ్స్. ఈ ఉలవకట్టు చారు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం తెలుసుకున్నవి కొన్నే ఫ్రెండ్స్, ఇందులో చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కలుపుకొని ఈ విధంగా కొద్దిగా మరిగించుకున్న తర్వాత 1 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. కారం కోసం ఫ్రెండ్స్ నేను 3 మాత్రమే ఇందులో యూస్ చేశాను కదా, 1 వరకు వేసుకున్నాను 1 పచ్చిమిర్చి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇక్కడ బెల్లాన్ని కూడా వేయాలి. టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లాన్ని తీసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఉలవకట్టు చారు అనేది ఖచ్చితంగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటే.
బెల్లాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని నాకు కొద్దిగా తగ్గినట్లు అనిపించింది ఫ్రెండ్స్, అందుకని నేను మరికొద్దిగా ఇందులో ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉప్పుని బెల్లాన్ని తీసుకున్నాక కూడా ఇలా బాగా మరిగించుకోవాలి ఒక 5-6 నిమిషాల పాటు. అప్పుడు మన ఎంతో చక్కటి రుచితో రెడీ అవుతుంది. ఫైనల్లీ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా చాప్ చేసి వేసుకోవాలి. పాతకాలంలో అయితే కొత్తిమీరలు అవి ఏమీ వాడేవారు కాదు కదా ఫ్రెండ్స్, అయినా కూడా చాలా బాగా చేసేవాళ్ళు కదా ముందు తరం వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా కూడా అబ్బా అమృతమే కదా, అలాంటి రెసిపీ ఫ్రెండ్స్ ఇది. ఇలా చక్కగా మరిగించుకున్నాక ఈ విధంగా మన వేడి వేడి ఉలవకట్టు చారు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా స్ట్రక్చర్ ఎలా ఉందో, కలర్ కూడా అద్దరిపోయింది కదా, రుచి కూడా అలాగే ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని కూర పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా ఉట్టి ఈ ఉలవ చారుతోనే మనం అన్నం మొత్తం ఖాళీ చేయొచ్చు, అంత రుచిగా ఉంటుంది. కాబట్టి ఇందులో వాడినవి జనరల్గా అందరి కిచెన్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఉలవలు ఒక్కటి బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తెచ్చుకొని మీరు కూడా ఈ హెల్దీ ఐటమ్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకే రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, మేము చేసి డెఫినెట్గా పెడతాం ఫ్రెండ్స్. అలాగే హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.